లింక్‌తో ఎవరైతే డైరెక్ట్‌గా యాడ్ అవుతారో 2500తో ఒక 500 వస్తదన్నమాట మనిషికొచ్చేసి. ఇప్పుడు ముగ్గురు కాబట్టి 3000 1500. ఇదనేది సెపరేట్ ఇన్‌కమ్. ఇదనేది సెపరేట్ ఇన్‌కమ్. ఇదేంటంటే ఈ లెవెల్ కంప్లీట్ అయిపోతే మనకి 3000 వచ్చేస్తది. ఇక్కడ మాత్రం ఎంతమంది కౌంట్ అవుతూ ఉంటే అన్ని వందలనేది ఇక్కడ యాడ్ అవుతూ వస్తుందన్నమాట. ప్రతిదీ అది మనం డైలీ మనకి ఒక 10 మంది వచ్చారనుకో 10 వస్తది. మనం విత్‌డ్రా చేసుకోవచ్చు, ఇన్‌వెస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం మనకు లోన్ వచ్చినప్పుడు వస్తది. అయితే ప్రతి లెవెల్ కంప్లీట్ అయినప్పుడు ఒక ఇన్కమ్ వస్తుందన్నమాట. ఫస్ట్ లెవెల్‌లో ముగ్గురు వచ్చారు. ముగ్గురు కాగానే 3000 వచ్చేసింది. ఇంక తర్వాత ఇక్కడ మనం కట్టుడు ఏం లేదు. తర్వాత లెవెల్‌లో ఈ ముగ్గురు కింద ముగ్గురు వచ్చేస్తారు. 9 మంది అవుతారు. ఇది ఓన్లీ నెంబర్ కౌంట్ అనమాట. 9 మంది రాగానే 9 మంది అంటే ఇప్పుడు మన డైరెక్ట్‌గా రారు వీళ్ళు 9 మంది కూడా. వీళ్ళ కిందకి వస్తారు. వీళ్ళకి డైరెక్ట్‌గా వస్తారు. వీళ్ళలో ఎవ్వరికి డైరెక్ట్‌గా వచ్చినా కానీ మిగతా పైనున్న ఫస్ట్ పర్సన్‌కి 100 యాడ్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఇందులో వచ్చే పర్సన్లు ఇతనే ఫస్ట్ పర్సన్ డైరెక్ట్‌గా వేసుకుంటూ వస్తే ఆయనకి 500 ఎక్స్ట్రా వస్తుంది. ఎంతమందిని వేసుకుంటే అన్ని 500 వస్తుంది. అంటే ముగ్గురు కాకుండా అప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ సపోర్ట్ కావాలంటే ఇండైరెక్ట్ పడుతుంది. ఆ ఇండైరెక్ట్ పడేది కూడా గ్లోబల్ ఆటో ఫిల్లింగ్ అని చెప్పేసి వాళ్ళ కిందకి యాడ్ అవుతూ వస్తుంటారు అనమాట. అట్లా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అయితే మనకి 2 రోజులు వచ్చేసి 5000. మరి ఇక్కడ తీసుకున్న 3000 మనకి అట్లాగే ఇప్పుడు కంపెనీకి ఏంది లాభం అని అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన 3000 అనేది ఇవి 5000 మనకి వాళ్ళు ఇచ్చే 5000 నుంచి కట్ చేసుకొని మిగతా అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది. అంటే ప్రతి లోను మన అకౌంట్లోకి మారింది, కానీ మనం అక్కడ కట్టాల్సిన పని లేదు. మనం మార్చుకుంటాం కానీ మనం అవసరం లేదు కట్టాల్సింది. మనం ఏంటంటే ముగ్గురిని కంపెనీలోకి పరిచయం చేసినందుకు గాను వాళ్ళ ముగ్గురి నుంచి కమిషన్ లెక్క తీసి మనకు లోన్ రూపంలో ఇస్తుంది. ఆ లోన్ రూపంలో ఇచ్చిన లోన్ మళ్ళీ మనం కట్టాలి అంటే ఏ విధంగా కట్టాలి అని అంటే నెక్స్ట్ ఇచ్చే లోన్లో వారికి కట్ చేసుకొని ఇస్తారు. అంటే మీరు ఫస్ట్ ఈ ముగ్గురితో వచ్చేసారు, మీరు లోన్ కట్టకుండా వెళ్ళిపోయారు, ఎంతో సంబంధం లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ ముగ్గురు కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ కష్టపడి వాళ్ళు ఒక్కొక్కరు ముగ్గురు చేసుకొని 900 మంది చేసుకుంటే అక్కడి నుంచి మీకు లోన్ వస్తుంది అన్నమాట. నేను కొద్దిసేపు నాకు ఫోన్ చేస్తాను. మీకు డెలివరీ ఉన్నా మీకు ఫోన్ చేస్తాను. వస్తాను నేను అక్కడికి 10:30 గంటలు వస్తాను. ఓకే సరే నేను ఫోన్ చేస్తాను కొద్దిసేపు. ఓకే. అయితే మనం ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొచ్చినాం, పరిచయం చేసినాం, కంపెనీలో వదిలిపెట్టేసినాం. మనకు వచ్చిన ఈ 3000 అమౌంట్ మీరు ఫస్ట్ 2500 పెట్టారు కదా, ఈ 3000 లోన్ వచ్చింది. ఇలా చేర్పించినందుకు 1500 వచ్చింది. 4500 తీసుకుని మీరు వెళ్ళిపోయారు. ఈ కంపెనీతో నా సంబంధం లేదని వెళ్ళిపోయారు. కానీ ఈ ముగ్గురు వాళ్ళ కోసం వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? మనం 2500 పెడితే 4500 మనకు వచ్చేసింది. అంటే మనకు ఒక 2000 కూడా ఎక్స్ట్రా వచ్చింది. ఈ ముగ్గురు పరిచయం చేసినందుకు మనం కట్టాల్సిన పని లేదు. కానీ ఈ ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా లోన్ తీసుకున్నారు. అయితే వాళ్ళు నీ డౌన్ లైన్ పర్సన్ కాబట్టి ఇక్కడ 1,00,000 మందినైనా జాయిన్ చేయని ఒక్కొక్క పర్సన్ నుంచి 100 రూపాయలు కన్ఫామ్గా యాడ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళల్లో మీకు యాడ్ అవుతుంది. ఈ మూడు మీరు వెళ్ళిపోయినా మీరు తెచ్చిన వాళ్ళలో ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురులో ఒక్కడి పని చేయని, ముగ్గురు పని చేయని, ఎంతమందినైనా తీసుకురాని మీ డౌన్ లైన్ ఒక్కసారి మీరు ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత మీ డౌన్ లైన్ ఎంతమంది చేరితే అన్ని 100 మీకు యాడ్ అవుతాయి. ఆ యాడ్ అయిన మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది. మీకు యాప్లో కూడా చూపిస్తుంది అనమాట. పలానా చోట మీకు అమౌంట్ యాడ్ అయింది. అది మీకు 500 నుంచి ఎంత ఉన్నా మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. మళ్ళీ మీరు తిరిగి కట్టాల్సిన పని లేదు. ఆ 900 కట్టాల్సిన పని లేదు, 2700 కట్టాల్సిన పని. ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చినా మీరు తిరిగి కట్టాల్సిన పని లేదు. మీ ఒక్క ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటే. కానీ ఈ ముగ్గురులలో ఏ ఒక్కరు తెచ్చినా, ముగ్గురు కలిపి ముగ్గురు తెచ్చుకున్నా, ఒక్కడే 9 మందిని తెచ్చినా మీకు 2వ లెవెల్లో 9 అని ఒక సంఖ్య కనుక యాడ్ అయింది అంటే సార్ ఎంపడే మీకు 900 వచ్చిందే కాకుండా 5000 లోన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. 5000 లోన్ వచ్చి మీరు ఫస్ట్ తీసుకున్న 3000 ఉంది కదా, మీరు కట్టలేదు, కంపెనీ నుంచి వెళ్ళిపోయినారు. అయినా కానీ ఇది కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చిన 5000 వాళ్ళు కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పి మీకే బ్యాంక్కి ఇచ్చేస్తారు. మీరు అక్కడ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఈ 9 మంది కింద కూడా ముగ్గురు ఓపెన్ అయిపోయి లోన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే 9 × 9 = 27. 27 ఈ ముగ్గురే చేయొచ్చు, లేదంటే ఈ ముగ్గురే చేయొచ్చు. 9 మంది కూడా పని చేయట్లేదు.
కానీ ఈ ముగ్గురే పని చేస్తున్నారు అనుకున్నాం. ఆ ముగ్గురు పని చేసిన వీళ్ళ కిందకి కూడా ఏడైంది, వీళ్ళకి కూడా 100 వస్తుంది. ఈ 9 మందికి కూడా వీళ్ళకి 100 అంటే 9 మంది కాదు, వాళ్ళ కింద ఎవరికైతే ఈ లేసే పర్సన్ యాడ్ అవుతుందో ఆ ప్రతి పర్సన్కి 100 వస్తుంది. అట్లా ఒకటి 27 మెంబర్ మనకి తగిలింది అని అంటే 2700 మనకి ఓన్లీ జాయినింగ్ కమిషన్. 7500 అనేది వాళ్ళు ఇచ్చే లోను. ఆ లోనులోంచి నీకు ఇక్కడ 5000 ఇచ్చింది కదా, 5000 మళ్ళీ ఇందులోంచి మేనేజ్ చేసి మిగతా బ్యాలెన్స్ మనకి ఇచ్చేస్తారు 2500. ఈ 2500 ఈ 2700 మళ్ళీ దగ్గర చూసుకుంటే అంతే మనకి అదే అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. 5000 అమౌంట్ వచ్చేస్తుంది. అయితే మనకి 7వ లెవెల్ వచ్చేసాక ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. 7వ లెవెల్కి వచ్చేసాక మినిమం 2 lakhs వస్తుంది మనకి. 2 lakhs ఒకటి మనకి దానికంటే ముందు ఒక 1 lakh ఇచ్చింది కాబట్టి అది కట్ చేసుకొని 1 lakh ఇస్తారు అనమాట. ఆ 1 lakh మనకి ఇక్కడ కమిషన్ ఇవ్వని కలిపితే 3 lakhs దాకా వస్తుంటాయి. అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్కడైనా కానీ ఇదే సిస్టమ్ మొత్తం అంతా. మీరు ఫస్ట్ అయితే ఈ ముగ్గురు చూసారు కదా, ఎవరు ముగ్గురు వాళ్ళని తెచ్చుకున్నా, ఎంతమంది వాళ్ళు జాయిన్ చేయించుకున్నా, మీరు ఒక్కసారి ఐడి యాక్టివేషన్ చేసుకుంటే ఈ ఒకేసారి యాక్టివేషన్ చేసుకోవడానికి డైరెక్ట్గా ముగ్గురు రావటం ఒకటి. ఆ ఒక్క పని కంప్లీట్ చేసుకుంటే చాలు. మీ కింద ఎంతమంది చేరినా మీ డౌన్లైన్ మీరు ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు మీకు కౌంటింగ్ వస్తుంది అన్నమాట. ఇంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. అది కౌంట్ రాగానే ఆ అమౌంట్ మీకు రిలీజ్ అవుతూ వస్తుంది. ఆ అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అవగానే ఇక్కడ లోన్ వస్తుంది. అదే కాకుండా తర్వాత ప్రమోషన్ కిట్, స్మార్ట్ వాచెస్, ఆఫీస్ బ్యాగ్, ల్యాప్టాప్ ఇలా అనేది ఈ స్పెషల్ అవుతుంది. ఇదంతా కాకుండా మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ 15 లెవెల్ కంప్లీట్ చేసినందుకు గాను 1,50,00,000 వస్తుంది అనమాట. అంటే హౌస్ ఫండ్ కింద వాళ్ళు ఇస్తారు. సరే, మనం అంతదాకా ఆశించకపోయినా మనది ఫస్ట్ ఓపెన్ అయినప్పుడే మనం ఎంత ఇన్వెస్ట్ అయితే పెట్టామో అంతకు మనకి 2,000 ఎక్స్ట్రా వచ్చేస్తుంది. కానీ కొన్ని లెవెల్లో లోపు ఒక మినిమం 3-4 లెవెల్కి మనం వచ్చాము అంటే అక్కడే మనకి 15,000 అది వచ్చేసి ఉంటుంది. ఇక మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇవన్నీ లాభాలు తీసుకోవడం కదా. ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటిలో ఏంటంటే లోన్ వస్తుంది, వారం కట్టాలి. వారం కడితే నెల రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోన్ ఓపెన్ అవుతుంది. అది ఒక మళ్ళీ 2 నెలలు అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోన్ ఓపెన్ అవుతుంది. ఈ లోపు దాటి మనం ఈఎంఐ కంపెనీ ఉండాలి. కట్లా కొంచెం లేట్ అయినా ఆ ఐడి బ్లాక్ అయిపోవడం, మనల్ని బయటకి గెంటేసేయడం జరుగుతుంది. కానీ దీంట్లో అట్లా లేదు. మీరు వేసారు, మీరు లోన్ తీసుకుంటారు, కట్టాల్సిన పని లేదు. కట్టకుండా వాళ్ళ ఐడి బ్లాక్ చేయరు. మీరు ఆ కంపెనీ ఉన్నంత కాలం ఉంటుంది. ఇక్కడ వచ్చే అమౌంట్ మొత్తం కూడా మనకి 15 లెవెల్ వచ్చేంత వరకు వచ్చేస్తుంది. 15 తర్వాత కిందకు వచ్చే వరకు మన డౌన్లైన్ ఉన్న పర్సన్కి యాడ్ ఉంటాయి, కానీ మనకైతే 15 లెవెల్ వరకు వస్తాయి. ఇక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మనం తీసుకోవడానికి అర్హత. అంటే మనం ఒక్కసారి ఐడియా చేసుకొని ఉంటే 15 లెవెల్కి వచ్చేసరికి ఇంతమంది జనాలు పడతారు అన్నమాట. టీం వచ్చేసి 1,43,48,907 మంది ఉంటారు అన్నమాట. 15 లెవెల్కి వచ్చేసరికి ఇళ్లలో వాడి కింద ఒక నీటి కింద ఒక వాళ్ళు వేసుకుంటూ పోయే కాలంలో ఒక లెవెల్ ఎలా వచ్చేసి ఉంటారు. అంతమంది వచ్చేంత వరకు కూడా మీకు ఈ డబ్బులన్నీ ఇక్కడ ఉన్న డబ్బులు మొత్తం యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి కూడా ఇక్కడ నెంబర్ కౌంట్ కాగానే ఇది కూడా రిలీజ్ అవుతుంది. కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఈ ముగ్గురు రాళ్ళు అందరూ వస్తేనే అనుకోలేదు. ఇక్కడ అలా ఏం లేదు. ఒక్క పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఒకే లైన్ వెళ్ళిపోయిన కాకపోతే అన్ని ప్రకారం ఇక్కడ ఉన్న ఈ 1,00,00,000 మంది అమౌంట్ మనకి రావాలి అని అంటే ఒకరి వాళ్ళ కింద పోతే మాత్రం 15 లెవెల్ వచ్చారు ఇంత సభ్యులు మనకి కనిపించాలి. ఎందుకంటే 15 దాటి వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతే ఎంత సభ్యులు వస్తుంది. ఇది 3 లెవెల్లో వస్తే మాత్రమే మనకి ఇంతమంది కౌంట్ అవుతుంది. అంటే మనం వాళ్ళని ఎలా చేసి ఉంచితే చాలు, లేదంటే ఒక్కొక్క లీడర్ని ఒక్కొక్క పర్సెంట్ వేసినా చాలు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇదంతా చేసుకోవడానికి మనం ఒక్కలవే కాకుండా కలిసి గట్టిగా మనం గ్రూప్లో చేసుకుంటూ ఉంటే ఇమీడియట్లీ మనం అనుకున్న సభ్యులంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చేసినా పర్లేదు, మీ కింద మా ద్వారా కూడా కొంతమంది వచ్చేస్తుంటారు. అలాగే మేము పోస్టర్లు అనేది తయారు చేసి అక్కడక్కడ కనిపించేసి వాళ్ళకి సభ్యులు వచ్చేటట్టు కూడా చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఎలా కనిపించాలని మాట్లాడుతుంటాం. ప్రతిదీ కూడా మనం ఒక ఆయుధం లాగా వాడేసి కంపెనీలోకి ఎంటర్ కనిపించడానికి చేస్తున్నాం. మనం ఎంటర్ అయిన తర్వాత మన వీడియోస్ ఉంటుంటాయి అన్నమాట. ఆ వీడియోస్ని ఎక్కువ మందికి ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో లేదు, ఈ వీడియో వల్ల నేను ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం చేరిన తర్వాత ఇంకో పర్సన్ మనం చెప్పాలి అంటే ఈ వీడియో అంతా నన్ను కదిలించిందంటే ఇక్కడ ఎందుకు కదిలించింది, అదే వీడియో నా దగ్గర షేర్ చేస్తాను. అప్పుడు షేర్ చేసిన క్రమంలో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్, అదే ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు వచ్చిన ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు చేరడానికి వాళ్ళు పూజ చేశారు అంటే మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేరిపోతారు.
ఒక కొత్త పర్సన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పూర్తి డీటెయిల్స్ అతనికి చెప్పాలంటే కష్టమైంది. వాళ్ళు కష్టపెట్టాలా, వాళ్ళని ఇంకా నచ్చినట్టు చెప్పాలా, మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పాలి, చాలా రకాలు జరిగితే వాళ్ళ మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ కలిగించడానికి ఇలా పోస్టర్ పెట్టేసి కూడా అక్కడక్కడ వాళ్ళకి మనం ఇప్పుడు మీరు ఉన్నారనుకో మీకు కొన్ని ఇచ్చేస్తాం, మీ ఫోన్ నెంబర్ రాసేసుకొని మీరు అక్కడక్కడ కనిపించేసి ఉంచారనుకో ఎవరికైతే అందరూ ఏం చూస్తారు వదిలేస్తారు, కానీ ఎవరైతే సెకండ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తా అని వాళ్ళు ఫోన్లో చెప్పకుండా డైరెక్ట్గా కూర్చొని మేము చెప్పారు అని అంటే ఇన్కమ్ ప్లాన్ వాళ్ళకి అర్థమైందంటే సార్ ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు. అలా సెట్ చేస్తాం అనమాట. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఎలా కావాలని వచ్చడానికి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది ఒక మనిషి ఎవరు అర్హత అని గుర్తించడానికి ఈ పోస్టర్, గుర్తించిన తర్వాత నువ్వు ఏం చేసి ఇన్కమ్ సంపాదించడానికి ఇది అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్ అయినా కానీ ఇదైనా కానీ వాళ్ళని ఇంట్రెస్ట్ కలిగించడానికి కోసం అనమాట. మీకు సెకండ్ ఇన్కమ్ రావాలి, మీరు ఏం చేస్తే వస్తుంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే వస్తుంది, వేరు కంపెనీలలో పెట్టేసి కంపెనీలలో పెట్టి మోసపోయే కంటే స్టాండర్డ్ ఉన్న దాంట్లో మనం పెట్టుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దానికి అనమాట. మనం పెట్టేస్తాం, పెట్టేస్తే ఇది చూసి వచ్చేది ఎవరు అంటే ఇంట్రెస్ట్ ఉన్నది వస్తారు. సెకండ్ ఇన్కమ్ కావాలని ఇబ్బందులు ఉండవాలి కానీ ఇలాంటివి చూసి మాత్రమే వస్తాయి. వాళ్ళకి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఈ పోస్టర్లు మీకు వచ్చేస్తాయని చెబుతుండాలా, మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలా. ప్రతి ఒక్కరికి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని ఎంతమందికి మనం షేర్ చేసుకుంటే మనకి అన్ని జాయినింగ్ వస్తాయని కూడా చెప్పుకుంటుండాలి. ఇవన్నీ మనకి ఆయుధాలు అన్నమాట. ఇప్పుడు మా ఛానల్లోనే కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు ఎంటర్ అవ్వడానికి వచ్చినాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయినా దానికన్నా మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకొని వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలా వదిలేసినా కానీ డైరెక్ట్ కాల్స్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు లోకల్ కాబట్టి ఇక్కడ మీకు తెలిసిన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ వాట్సాప్ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉంటారు. 100 మంది 1000 మంది ఉన్నా కానీ వాళ్ళలో అందరూ చేరరు, కానీ అందరికి మనం చెప్పినా చేరరు. అది ఎప్పుడైతే మనం పోస్ట్ చేస్తామో అందరూ కొంతమంది మాత్రం మనం ఫోన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, వాళ్ళు మనకు వర్కౌట్ అవుతుంది. తర్వాత వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే కనెక్టివ్ వస్తుంది. అట్లా ఈ టీంలో మంది ఎంతమంది ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని సంఖ్యలు వెళ్తే అన్ని సంఖ్యలకి ప్లాన్ నేర్పామంటే చాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క 500 లాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు 27 మందిలో 27 మంది 27 ఒకటి తెచ్చినా కానీ మళ్ళీ 2700 మనకి వస్తుంది. లేదంటే 27 మంది ఒక్కొక్క ముగ్గురు తెచ్చినా కానీ 81 మంది వస్తుంది. అంటే 81 వస్తుంది. 81 పాటు మనకి 15,000 లోను వస్తుంది. అట్లా అనమాట. 15,000 లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి 7,500 కట్ చేసి 7,500కి 81 మళ్ళీ అంతే 15,000 కంప్లీట్ చేస్తుంది. కానీ మొత్తానికి మనం స్టార్టింగ్లో 1+3 కానీ 1 ID కానీ వేసుకొని 1+3 వేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎక్కడ ఏ ఐడి కింద పడ్డా కానీ మనకి అమౌంట్ రావడానికి డబుల్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఒక పర్సన్ దగ్గర ఉన్నాం అనుకో, ఒక ఐడి దగ్గర ఉంటే ఒకే రోజు వర్క్ చేస్తాం. ఒక పర్సన్ వచ్చింది, ఆ ఒక పర్సన్ వస్తే ఒక 100 మాత్రం మనకి యాడ్ అవుతుంది. అదే 2 ఐడీలు ఉంటే ఒకే రోజు చేస్తాం, ఒకే పర్సన్ జాయిన్ చేస్తాం. ఒకే పర్సన్ కింద పెడితే ఈ పైన ఉన్నదరికి దానిపైన ఉన్నదరికి ఇద్దరికి 100 వస్తుంది. అదే 2 ఐడీలు మనయే అయితే ఆ 200 మనయే అన్నమాట. అదనమాట. అంటే మనం వర్క్ చేస్తాము, దాన్ని డబల్ చేస్తాం అన్నమాట. ఈ రోజు మొత్తం కూలికి పోయి పని చేస్తే 1000 రూపాయలు వస్తే ఆ 1000 2,000 అయితే ఎంత బాగుంటుంది. ఆ 2,000 కావడానికి మనం పెడతాం ఇన్వెస్ట్మెంట్ అంటాం, అదే 100 అనమాట. అదే 2,500. అంటే మనం ఒక్కసారి ఆ సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ టీం మెంబర్స్ వెళ్ళారు, మీరు మాత్రం కష్టపడి మీ ఐడీలే ఫస్ట్ ఏది మీరే వేశారు, 3 మీరే వేశారు, మొత్తం 4 మీకే ఉన్నాయి. తర్వాత ఈ 3 కిందకి 9 మంది వచ్చేటట్టు చేశారు. ఈ 9 మందిలో ఒక పర్సన్ ఒకసారి జాయిన్ చేపిస్తే ఇక్కడ ఒకదానికి 100, ఇక్కడ ఒకదానికి 100 వస్తుంది. ఈ 3 రోజుల్లో రెండో పర్సన్ జాయిన్ చేపిస్తే మళ్ళీ ఇక్కడున్న ఒక పర్సన్కి మళ్ళీ ఇక్కడ ఒక పర్సన్కి 200 వస్తుంది. అంటే 3 లైన్లలో ఏ ఒక్కసారి వర్క్ జరిగినా కానీ మీకు డబల్ ఇన్కమ్ వస్తుంటుంది అన్నమాట. డబల్ ఇన్కమ్ అప్పుడు ఐడీలు ఓన్లీ ఖాళీ కూర్చోగలుగుతాం. ఈ 3 మనం వర్క్ చేస్తాం. ఈ 3,000 ఈ 1,500 4,500 వస్తుంది. అంటే మన అప్పుడు 5,500 ఆ 5,500 లక్ష ప్రకారం చూస్తే మీకు ఒక ఐడీకి వచ్చేసి 25 3 ఐడీల కింద కూడా వాళ్ళు జాయిన్ కావాలి కదా. జాయిన్ అక్కడి నుంచి జాయిన్ చేపిస్తాం. ఇప్పుడు మనం ఒక ఐడీ వేసినా దానికన్నా 3 జాయిన్ చేయించాలా. అదే ఇదే మన ఫస్ట్ మన 3 ఐడీలు మనయే ఉంటే ఆ 3 ఐడీల కోసం వీళ్ళ కోసం మనం కష్టపడితే అంటే 3 ఐడీలు 3 రిలీఫ్ కరెక్ట్ చేయాలి. ఒకదాన్ని చేయడానికి ఉండదు, ఫోటో తీసుకోవాలి. ఇలా ఒక స్లాట్ ముగ్గురికి మనం ఒకదాన్ని చేస్తే కూడా మళ్ళీ అదే ఒకటే వస్తుంది, మిగతా 2 ఆగిపోతాయి. మిగతా 2 ఆగిపోకుండా అందుకని 3 కదా 9 మంది సెట్ చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి మనం సెట్ చేసుకుని ఎక్కడి నుంచి ఏ వర్షంలో పడాలి అందులో ఒకడు ఇందులో ఒకడు
ఈ మూడిట్లలో ఒక్కొక్కరు పోయినా కానీ పైన ఉన్న ఐడికి లోన్లు ఓపెన్ అవుతుంది, దీని పైన ఉన్న దానికి లోన్లు ఓపెన్ అవుతుంటాయి. కష్టపడకుండా లోన్లు ఓపెన్ కాకుండా అన్నమాట. నీ కింద మళ్ళీ సార్ వాళ్ళు చేయించినా నీ కింద నేర్పిస్తుంది మళ్ళీ. ఇప్పుడు మా ఆల్రెడీ అయిపోయింది లెవెల్, నేను ఆల్రెడీ 4వ లెవెల్కి దగ్గరకు ఉన్నాను. ఈ 4వ లెవెల్కి వచ్చే క్రమంలో వాళ్ళని నేను వేసుకోవాల్సిన అవసరం లేదు, మీ కింద వేసుకుంటే వెళ్ళిపోతుంటాం అనమాట. అదనమాట. ఇప్పుడు ఎందుకంటే నేను డైరెక్ట్గా వేసుకున్నా నాకు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, అయినా కానీ మనకు డైరెక్ట్ కాకుండా మనకు ఛానల్ ద్వారా చాలా మంది వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ టీమ్కి సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు టాలెంట్ పర్సన్, నేను మిమ్మల్ని వదిలేసి ఐడీని వేరే వాళ్ళకి వేసినా లేకపోతే నేనే డైరెక్ట్ వేసుకున్నా మీరు ఒక రోజుకి ఆగిపోతారు, ఎందుకు దీనివల్ల ఉపయోగం లేదు. అదే నాకు వచ్చిన డైరెక్ట్ నేను 500 చూసుకోకుండా మీకు వేసుకుంటూ వచ్చాను అనుకో, మీకు టీం పెరిగింది అనుకో, మీకు ఇంట్రెస్ట్ కలిగి ఇన్కమ్ అనేది అర్థమైంది అనుకో, మీరు వర్క్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా. అందుకని ఒక లీడర్ వచ్చిందంటే లీడర్కి ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అతనికి వర్క్ జరిపించి ఇన్కమ్ చూపిస్తే అతని టాలెంట్ మళ్ళీ తర్వాత చూపించుకుంటాడు. అలా దానికోసం అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంతకుముందు వేరే కంపెనీలు కూడా అలాగే చేసినాం, వచ్చిన వీళ్ళందరినీ టీంకి ఇచ్చుకుంటూ పోతే అలా 200 మందికి ఇచ్చిన 200 మందికి కూడా నాకు 12,000 మందిని తయారు చేశారు. అది 12,000 ఒక నెల క్రితం 12,000 అది పెరిగే అవుతుంది. ఇంకా డైలీ ఇందాక కూడా కొన్ని ఐడియాస్ చేస్తూ ఉన్నారు. అలా మనకి తెలియకుండానే ఇంకా ఐడియాస్ పెరిగిపోతాయి. మనం ఎప్పుడైతే స్వార్థం కోసం నాకే రావాలి, డైరెక్ట్ ఇన్కమ్ నాకే రావాలా, స్పాన్సర్ ఇన్కమ్ నాకే అన్ని రావాలనుకుని నేను వేసుకుంటే ఇంతమంది టీం ఎక్కడ కాదు. ఎప్పుడైతే నాకు 3 ఐడీలు ఉన్నాయి, 3 ఐడీలకు లోన్లు వచ్చేటట్టు చేసిన, ఇప్పుడు ఎక్కడ వర్క్ జరిగినా నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎక్కడ ఎవరైతే ఎలాక్టివ్ ఉన్నారు, ఎవరైతే లీడర్గా వర్క్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి టీంకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటాం అనమాట. వాళ్ళ బండి ఆగకుండా వెళ్ళిపోతున్న క్రమంలోనే ఇంకొకసారి ఎక్కడ వర్క్ చేయాలని అప్పుడు చేస్తుంటాం అనమాట. ఇప్పుడు స్లో పర్సన్ చేసినా కానీ మనమే హార్డ్ వర్క్ చేస్తాం కానీ వాళ్ళ ఉపయోగపడదు. అదే పాజిటివ్ చేసుకునే వాళ్ళకి మనం ఇచ్చుకుంటూ పోతే అప్పుడు మనకి ఇంకా పాజిటివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, లెవెల్లో కంప్లీట్ అయిపోతుంది. అదనమాట. అంటే ఇంతమందిని మనమే తేవాలని లేదు, ఇంతమంది నేను తెచ్చిన వాళ్ళు కూడా లేదు. నేను నా 3 ఐడీలు చేసుకొని 9 మంది వేరే కంపెనీలో ఉన్న వాళ్ళని లీడర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళు ఎంపడే వీడియో పెట్టగానే చూసి వాళ్ళే ఫోన్లు చేసి వచ్చేసి ఇది బాగుంది మేము చేస్తామని. అనగానే ఆ 9 మందిని వరుసను చేసేసిన వాళ్ళు ఇప్పుడు 27 మందిని వాళ్ళే చేసుకుంటూ వచ్చేది. మళ్ళీ మనకు వచ్చిన జనాలని వాళ్ళ కింద వచ్చిన పర్సన్కి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు 27 మందిని చేసారు ఒక్కొక్కరు. ఎంపటే వాళ్ళకి మనకు వచ్చిన ఐడీస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అలా టీంలు అనేది వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మీరు ఈ లెవెల్కి వచ్చేస్తున్నారు, 80 లెవెల్కి వచ్చేస్తున్నారు. ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఎక్స్ట్రా జనాలు వస్తే ఇక్కడ వీళ్ళందరికీ వేయాల్సిన అవసరం లేదనమాట. వీళ్ళందరూ అయిపోయినాయి. ఇక్కడ లైన్లో మీకు ఇక్కడ 81 లైన్లో ఎవరికి వేసినా కానీ వీళ్ళకి కూడా 50 వస్తుంటుంది కాబట్టి అందరు కలిపి అక్కడే వేస్తారు. నేను వేసినా, నా పైన ఇంకొక ఆయన వేసినా, నా డౌన్ లైన్లో ఇంకొక ఆయన వేసినా అందరికీ ఆ లైన్కే వస్తారు అనమాట. ఆ లైన్కి చక్కగా సపోర్ట్ చేస్తారు. అందరికి కూడా చెప్తుంది అదే డైరెక్ట్గా వేసుకోవద్దు, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకొని టీం ముందుకు వెళ్ళమంటారు. అప్పుడు లెవెల్ అందరికీ ఓపెన్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా మన మధ్యలో వదిలేకుండా అందరికి మనకి రావాలని చేస్తాం అన్నమాట. ఇంకా మీ లైన్లోనే 10% మీరు తీసుకొచ్చినా కానీ ఆ 10%కి లోన్ రప్పించాలని కూడా మళ్ళీ మేము అందరం కష్టపడి అతనికి తెప్పిస్తుండాలన్నమాట. నేను ఒక ఐడి, ఇంకొక ఆయన ఒక ఐడి, ఇంకొక ఆయన ఒక ఐడి అలా ఇచ్చుకుంటూ ఆ లైన్లో దాన్ని సెట్ చేయాలి. అప్పుడు మాత్రమే అందరికీ వచ్చేస్తుంటుంది. అంటే మన దాంట్లో ఒక్కసారి ఒక పర్సన్ ఎంటర్ అయితే అతను వర్క్ చేయలేకపోయినా కానీ అతనికి అందరం సపోర్ట్ ఇచ్చి చేయించి పైకి తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అప్పుడు మాత్రమే వర్క్ నడుస్తుంది. మనం అప్పుడు ఈ కంపెనీ కాకపోయినా ఇంకొక కంపెనీకి వెళ్ళాలన్నా నువ్వు ఎప్పుడైతే అతనికి హెల్ప్ చేసావో అప్పుడు ఇమీడియట్గా అందులోకి వచ్చేస్తాడు. ఎందుకంటే అతనికి మనం సపోర్ట్ ఇచ్చినాక అట్లా అన్నమాట. కంపెనీకి సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. ఒక MLM కంపెనీలో ఇది స్టార్ట్ కావాలి అని అంటే స్టార్టింగ్ నుంచి ఏమేమి సర్టిఫికెట్లు ఉండాలో అన్ని సర్టిఫికెట్లు తెచ్చేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3 years నుంచి రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే స్పీడప్ చేసినాం అనమాట దీన్ని. ఇప్పుడు విజయవాడలో కూడా ఆఫీస్ పెడుతున్నారు 15వ తారీఖున. అక్కడికి వచ్చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎండి సార్తో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. లేదు మనమే ఒక 1000 మందిని టీం తయారు చేసుకొని ఒకేసారి మీటింగ్ పెడుతున్నామంటే అందరం కలిసి లీడర్స్ అందరం కలిసి వచ్చేసి కూడా మొత్తం మోటివేషన్ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి మన అప్లైనర్లలో ఇంకో పెద్ద లీడర్ కూడా ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా ఒక్కొక్కటి పిల్లలోనే ఉన్నాడంటే మనకి ఇంక వీళ్ళని కలిసి అరగిన టైం సెట్ కాక కలవలేకపోయింది. ఆయన నైట్ వెళ్ళిపోయారు. మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు వెళ్తాంలే ఇంకా సిట్ వెళ్తాం మధ్యాహ్నం దాకా బండి అక్కడ అట్లా చెప్పేసి 3-4 దానికి చూస్తాను.
మళ్ళీ వెళ్ళి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వచ్చేదండి. మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాం. ఈ లోపల ఈ టీం కూడా ముందుకు వెళ్ళిపోయింది. నేను వేసిన ఆల్రెడీ. సార్ వేశారు, లోన్ ఓపెన్ అయిపోయింది. సార్ వేసినప్పటికీ ఆఫర్ ఉందన్నమాట. ఆఫర్ లేదు సార్ మీద ఈరోజు కూడా కొత్త ఆఫర్ పెట్టారు. 20 పిన్స్ తీసుకుంటే 4 పిన్స్ ఫ్రీ అని. అది విత్డ్రా చేశారు సార్. చేయలేదు. 3,750,000 నేను పెట్టాను. విత్డ్రా పెట్టాను ఏది విత్డ్రా పెట్టాను. రాత్రి మీరు మళ్ళీ చేయగలరా? నేను బిజినెస్ నా దగ్గర తెలియదు, మనకి ఎందుకు ఫస్ట్ ఇక్కడ మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా మీరు సింగిల్ పర్సన్ వచ్చిన 100 కూడా ఇక్కడ యాడ్ అయ్యిద్ది అనమాట. ఎంతమంది జరిగితే అన్ని 100 అయితే ఇక్కడ వెయ్యి కాగా విత్డ్రా చేసుకోవచ్చు. లోన్ వచ్చినప్పుడే మనం డబ్బులు తీసుకోవాలని కాకుండా ఈ మధ్యలోనే మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. మినిమం 1000 కానించి వచ్చిందా? మినిమం 1000 కానించి విత్డ్రా ఉంది. ఇది కేవైసీ అంటే కంప్లీట్ విత్డ్రా అని బ్లూ బటన్ వస్తుంది. అప్పుడు కొడితే ఈ అమౌంట్ విత్డ్రా అయిపోయింది. 10,000 కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి బ్లూ బటన్ కొట్టేస్తే మీకు మధ్యాహ్నం 4 లోపు అమౌంట్ పడిపోయింది. నేనైతే దీంట్లో చేయాల్సింది ఏం లేదు. ఆ అమౌంట్ టచ్ చేసేది. ఈలోపు ఏంటంటే సారీ నేను ఫోన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ కాలేదు సార్, అమౌంట్ ఈరోజు విత్డ్రా కావాలని చెప్పాను. ఇంకా అది ఓకే అయిపోయింది. మనం ఒకవేళ పిన్స్ కొనుక్కోవాలన్నా ఈ పిన్స్లోకి జనరేట్ ఈ పిన్స్ ఉంది. మనం ఇక్కడ అమౌంట్ ఉంది కదా 3,700 నుంచి ఇక్కడ పిన్ కట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం 1 పిన్ పిన్ కావాలంటే ఒక పిన్ కొట్టేసి ఇది కొట్టగానే ఇమీడియట్గా పిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఎవరైనా ఐడి క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 20% కట్ అవుతుంది అమౌంట్. ఇప్పుడు 2,500 విత్డ్రా పెడితే 500 మనకు కట్ అయ్యి వస్తుంది అనమాట. ఒక పిన్ తీసుకోవాలన్నా కానీ అంతే పడుతుంది. అంటే 3,000 ఇక్కడ కట్ అయితేనే మనకు ఒక పిన్ వస్తుంది. అయితే మనం దీంట్లో నుంచి అయితే పిన్స్ ఎక్కువ తీయట్లేదు. దానికి పర్సెంటేజ్ తక్కువ చేస్తే తీసుకుందామని చూస్తున్నాం. మీకు టీం కావాలంటే ఇక్కడ టీం ఉంటుంది. డౌన్ అయింది ఎంతమంది ఉన్నారు మన డౌన్ అయింది. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఇందా చెప్పింది ఏంటంటే మీకు ఈ ఐడి లేదు, ఇది ఒక్కటే మీకు మెయిన్ ఐడి అయితే ఇక్కడ ఒక మెన్షన్ చేస్తే ఇక్కడికి ఈయనకి 100 వస్తుంది. అదే ఇది మీదే అయితే ఇక్కడ ఒక పర్సన్ కానీ ఈయనకి 100 ఆయనకి 100 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఐడి కూడా మీదే. ఇందులో కూడా ఇక్కడ ఒకటే కానీ ఈయనకు 100 మళ్ళీ ఇక్కడ ఒకటే కానీ ఇక్కడ 100 ఇక్కడ ఒకటి 100 అంటే ఇక్కడ ముగ్గురు వస్తే ఈయనకి 300 వస్తాయి, పైన ఉన్న ఐడికి 300 వస్తాయి. అంటే 300 రావాలి అంటే ఈ సిస్టమ్ కనుక తయారు చేసుకుంటే ఏ ఒక్క చోట వర్క్ జరిగినా ఈయనకి ముగ్గురు జరగగానే ఈయనకి 300 వచ్చి పైన 300 వచ్చింది. ఇక్కడ ముగ్గురు రాగానే ఈయనకి 3,000 లోన్ ఓపెన్ అవుతుంది, ఆయనకి మాత్రం 300 వచ్చి ఉన్నది. ఈ ముగ్గురికి 3,000 లోన్ ఓపెన్ కాగానే ఆయనకి 2వ లోన్ ఓపెన్ అవుతుంది అనమాట. 5,000 లోన్ ఓపెన్ అవుతుంది. ఈ లోపు ఏంటంటే అది ఖాళీగా ఉంటుంది కదా, మనం ఈ ఐడి మనది కాదనుకుని వదిలేసి జాయినింగ్ అయిన తర్వాత ఈ 3 ఐడీల కింద వర్క్ చేసుకుంటే సార్ ఈ ఐడిని వదిలేసేయండి పూర్తిగా. ఫస్ట్ ఐడి వేసేసి వదిలేసేయండి. ఈ 3 ఐడీలు మాత్రం మా సొంతం అనుకుని మీరు వర్క్ చేసుకోండి. ఈ 3 ఐడీలకి చేయగానే ఆయనకి ఫస్ట్ లోన్ ఓపెన్ అయితే ఆయనకి 300, ఈయనకి 300, మళ్ళీ ఆయనకి 300, 600 యాడ్ అయినట్టు లెక్క. ఇది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దీని దగ్గరికి వచ్చి చేసింది. ఈయనకి 300 చేసిన, ఈయనకి 300 వచ్చినాయి, ఆయన 300 వచ్చినాయి, మళ్ళీ ఆయనకి 3వ లోన్ ఓపెన్ అయిపోయింది. అట్లా ఇలా 3 జరగగానే మొత్తం ఎంత వచ్చింది? పైన ఆయనకి 900 డబ్బులు వచ్చినాయి, మళ్ళీ సెకండ్ లోన్ ఓపెన్ అయ్యింది. అంటే ఆయన ఏం చేయలేదు. మనం చేసింది ఏంటి? ఈయనకి లోన్ రావాలి, ఈ ఐడికి లోన్ రావాలని చేసినాం. ఇక కమిషన్ వచ్చింది, లోన్ ఓపెన్ అయింది. ఇది హ్యాపీ. దీనికి కమిషన్ వచ్చింది, లోన్ వచ్చింది, హ్యాపీ అయిపోయింది. ఈ 3 ఐడిని హ్యాపీగా ఉంచితే చాలు, అది ఫ్రీగా హ్యాపీ పొందింది అనమాట. ఐడి ఏం పని చేయకుండా డబ్బులు సంపాదిస్తుంది. అదే కాకుండా ఈ 3 ఐడీలు ఫ్రీయే కాబట్టి సరే ఈ 2 ఐడీలు కూడా మీరు పట్టించుకోలేకపోతే, ఇది కూడా పట్టించుకోలేకపోతే, ఇందులో ఒక్కరే పట్టించుకొని వర్క్ చేస్తారు. అవన్నీ వదిలేసి ఇది ఒక్కరే చేస్తుంది. ఈ ఒక్కరు ఎంతమంది యాడ్ చేసుకుంటే ఈయనకి 100 యాడ్ అవుతుంది, ఆయనకి 100 యాడ్ అవుతుంటుంది. రెండో ప్లేస్లో 9 మంది వస్తే ఈయనకి లోన్ ఓపెన్ అయిపోయింది, ఆయనకి యాడ్ అవుతుంది. 3వ లోన్లో ఈయనకి అంత 27 వచ్చిందంటే 27 ఈయనకి కౌంట్ అయితే ఈయనకి వేరే లోన్ వస్తుంది, ఆయనకి కౌంట్ అయితే ఆయనకి లోన్ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరికి కంపల్సరీ కౌంట్ అవుతుంది. అది రెండోది అనేది
అంటే ఇందులో ఏ ఒక్క పర్సన్ చేసుకుంటే వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ 2 ఐడీలు పక్కన ఉండిపోయినా మన వర్క్ అసలు ఈ 3 ఐడీలు మీ అయినా కానీ పని చేయకపోయినా ఈ మీరు వేసిన పర్సన్ పని చేసుకుంటే వెళ్ళినా జాలీగా ఈయనకి డబ్బులు లోన్ ఓపెన్ దానికి అంటే ఒక 2 ఐడీ గ్యారంటీగా లోన్ ఓపెన్ అయ్యి వస్తూనే ఉంటుంది మనం చూసుకోకపోయినా కానీ అందులో ఒక్క పని చేసే పర్సన్ వచ్చేటట్టు చేస్తే చాలు. అంటే మనం ఒక లీడర్ వచ్చేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. మనం వేరే కంపెనీలు చేసి ఉంటాం కాబట్టి వాళ్ళని లీడర్ అనుకున్న వాడికి ఇతని ఇన్కమ్ ఇలా ఉందని చూపిస్తే ఆయనకి ఇంట్రెస్ట్ కలిగిందంటే చాలు. అలాంటి ఇంట్రెస్ట్ కలిగే వాళ్ళు మీ ఐడియాలలో ఒక్కొక్క ఐడియా కింద ఒక్కొక్క మెయిన్ పర్సన్ కానీ చేసినమంటే చాలు. కళ్ళు మూసుకున్నా కానీ మీకు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లోన్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. కింద రెండోది వచ్చినట్టు వీళ్ళందరూ బ్లూ ఉంటే యాక్టివ్ కానట్టు, ఇలా గ్రీన్ ఉంటే యాక్టివ్ అయినట్టు. ఆ గ్రీన్ లెవెల్కి అంటే యాక్టివ్. 3 నువ్వే పెట్టి వదిలేసినావు. ఇప్పుడు నాకు కింద ఎక్కిద్దామని చూస్తున్నాను. ఇంకోటి అదే అన్న, ఇప్పుడు ఒక పని చెయ్యి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సంవత్సరం మన 3700 కదా మనం వాడుకోవచ్చు. అనుకోవచ్చు. వాడుకుని మిగతా అమౌంట్ కొంచెం అమౌంట్ ఉంటుంది కదా ఇప్పుడు 4 ఇంకా ఎంత 6000 ఉంటుంది. 6000 కట్టేసి మళ్ళీ నీ లోన్ వచ్చినప్పుడు నా ప్రశ్న నాకు ఇద్దు అని. ఇప్పుడు ఆయన కింద మీరు డైరెక్ట్గా ఉండడం వల్ల కొత్త ఏ పర్సన్స్ ఆయన వేసినా మేము వేసినా కానీ మీ డబ్బులలోకి వస్తే ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది అనమాట. ఏంటంటే సార్ సపోర్ట్ చేసినట్టు నాకు సపోర్ట్ చేసినట్టే నీకు కూడా సపోర్ట్ చేసినట్టే కదా. నిన్న యాదగిరి సార్ దగ్గర కూర్చుంటే కూడా ఫస్ట్ మనందరం కలిపి శ్రీనివాస సార్కి చేద్దాము అని అన్నారు అన్నమాట. సార్ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది మేడం. ఇల్లు కట్టుకుంటుంటే పైసలు ఇట్లా పాపం కట్టేసుకో పెట్టి నాశనం అయిపోయింది. అది కర్మ అనుకోవాలి. ఇల్లు కట్టుకుంటాడు, ఇల్లు కంప్లీట్ కూడా కాలేదు. కొన్ని కంపెనీ ప్లానింగ్స్ ఎంత ఉంటే మనం మరుసటి రోజుకే లక్షలు సంపాదించన్న విధంగా ఉంటుంది. ఒక్కసారి దాంట్లో పెట్టాక ప్లేట్ తిప్పేస్తుంది. మాకైతే యాదగిరి సార్ అడిగితే ఆయనకేం సపోర్ట్ చేయమని చెప్పాను నేను. మీకెందుకు సార్ శ్రీనివాస్ సార్ చేస్తారు సపోర్ట్. శ్రీనివాస సార్ కన్ఫామ్ చేయాలి. నాకు ఇప్పుడు నువ్వు నాకు చేసినావు సార్, ఆయన ఆల్రెడీ ఆటోమేటిక్ ఈయనకు వస్తాడు. ఈయన సామాన్యంగా 100 చెప్తే ఒక్కటి ఇంట్రెస్ట్ ఆయన ఎంత అని చెప్పు. ఆయన నచ్చనే చేస్తుంది. ఆయన అసలు కూడా మోసపోయినట్టుగా నేను ఎంత మోసపోతుంది. నేను ఆయన నమ్మినంటే ఆయన నమ్మిన నేను ఆ పర్వతాలు అట్లా చేయడు, మోసం చేయడు. కానీ ఈయన మోసపోయినట్టుగా మనం కూడా మోసపోయినట్టు అంత ఆశీర్వసం చేస్తున్నప్పుడు మనం ఒక్కసారి మోసపోయిందంటే ఆయన టాలెంట్ ఉంది. ఆయన కన్నీ ఉన్నాయి కానీ అది మన టైం ఒకసారి ఎంత పెద్ద తిమింగలమైనా గాలని పడాల్సింది. ఇదైతే మొత్తం జెన్యూన్. దీంట్లో ఏంటంటే ప్రోడక్ట్ బేసిక్ కూడా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మనకి కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లాన్ చేసే పెట్టుకోవచ్చు. అది సెకండ్ ఇన్కమ్ తర్వాత అనమాట. అది ఇంకా ఓపెన్ కాలేదు ప్రస్తుతానికి. అయితే ఇదైతే రన్ అవుతూ వస్తుంది. మనకి ఆల్రెడీ 4000 ఉన్నాయి కదా అన్న. ఇంకో 6000 నువ్వు పెట్టినావు అంటే కంప్లీట్ అయిపోతుంది. నీ లోన్ స్టార్ట్ అవుతుంది. లోన్ వచ్చినాక నాకు 4000 నాకు ఇద్దు కానీ పడిపోతుంది. తర్వాత మన సిన్సియర్ మిక్కిద్దాం అలా అట్లా చేసుకుంటూ పోతే అయిపోతుంది అని అలా. పాస్వర్డ్ పెట్టి మన సబ్మిట్ అప్లోడ్ పెడితే కంపెనీకి వెళ్ళిపోతాయి. ఆయన యాక్సెప్ట్ చేయగానే కేవైసీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేయలేదు రిటర్న్ ఆఫ్ వెళ్ళి ఇంకా కంప్లీట్ కాలేదు. యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను రావాల్సింది. నేను అవసరం రాకుండానే కంప్లీట్ అయిపోయింది. విత్డ్రా అయిపోతుందా? విత్డ్రా అనేది విత్డ్రా కూడా చేసేయచ్చు. మీరు ఇందాక చూపించా కదా, అమౌంట్ కొట్టేసి దాని కింద బ్లూ బటన్ వస్తుంది విత్డ్రా అని. అది కొట్టేసి ఇమీడియట్గా అయిపోయింది. సాయంత్రం 4 నుంచి 6 లోపు మీ అకౌంట్లో ఉంటుంది అమౌంట్. నేను విత్డ్రా పెట్టే బదులు ఈ అమౌంట్ ఇంకా కట్టేస్తాను చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు ఆఫర్ ఉన్నట్టుంది. 20 పిక్స్ కొంటే 4 పిక్స్ ఫ్రీ వచ్చేది అనమాట. మనం కొన్ని యాడ్ చేసి వేరే వాళ్ళు కొన్ని 3 రోజులు కంప్లీట్ అయితే 4 రోజులకి దగ్గర అవుతుంది.
మీ డౌన్లో ఉన్నారు సార్ నేను మన దాంట్లోనే యాదగిరి మా యాదగిరి అన్న దాంట్లో మీరు చేస్తాను. సౌండ్ తగ్గించు. దగ్గర దగ్గర అందరం దగ్గర ఉన్నట్టే లెక్క అన్నమాట. అమ్మ నాకు ఇంకా